సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో మనం ఎక్కువగా చూస్తాం ఏంటంటే నిద్రలేమి సమస్య. ఈ సమస్య వల్లే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు నిద్ర కరువైపోతుంది? చక్కటి నిద్ర కోసం ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి? అసలు వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితలే. గురువుగారు, మీలాంటి పెద్దలు చెప్తూ ఉంటారు ఏంటంటే అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం నిద్ర లేకపోవడం అని చెప్తూ ఉంటారు. చక్కటి నిద్ర ఎవరికీ లేదు. అసలు అంటే మీరు వేదిక్ సైన్స్ గురించి చెప్తూ ఉంటారు కదా, వేదిక్ సైన్స్లో ఏం చెప్పారు? అసలు ఎన్ని గంటల నిద్ర అనేది మనిషికి అవసరం? అంటే వేదం, వేదిక్ సైన్స్, సనాతన సాంప్రదాయ భారతీయ విధానం, మళ్ళీ అంటే వెస్ట్రన్ పోకడలు వేరు. ఇప్పుడు మన భారతదేశం అంతా కూడా వెస్ట్రన్ కల్చర్ ఎక్కువగా విరాజిల్లుతుందని చెప్పొచ్చు. దానివల్ల ఇప్పుడున్నటువంటి మెయిన్ ఇబ్బందులు యువతకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరూ ఎక్కువ ఇబ్బంది పడేది దానివల్లే. సనాతన సాంప్రదాయం మొట్టమొదటి పీట నిద్రకే ఇచ్చింది. ఆహారం లేకపోయినా కొంతవరకు మనం బ్రతకొచ్చు, కానీ నిద్ర లేకపోతే, సరైన నిద్ర లేకపోతే ఆ జీవితం వ్యర్థం. ఇక్కడ మనం 4 రకాలైనటువంటి వర్ణాశ్రమ ధర్మాలు మాట్లాడతాం. అది బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య. ఇవి ఎలా ఉంటాయంటే నిద్రిస్తున్నప్పుడు మనిషి చేష్టలుడిగి ఏమీ చేయలేక నిస్సహాయంగా నిద్రని ఆవహిస్తాడు. అప్పుడు శూద్రుడిగా ఉంటాడు. అంటే పని ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేకుండా, శ్రమ పడక్కర్లేకుండా, ఏమైనటువంటి ఆపేక్ష లేదు నిద్రపోవడానికి. అందుకని దాన్ని శూద్రత్వం అంటారు. రాచరికం తనను తాను కాపాడుకుంటూ తన కుటుంబాన్ని, తన వ్యవస్థని కాపాడుకునేదాన్ని రజోగుణం అంటారు. అంటే రాజులు, క్షత్రియులు. బ్రాహ్మణుడు అంటే జ్ఞానాన్ని. నిద్రపోయే సమయంలో మనం ఆలోచించాల్సిన, చదవాల్సిన ఇవేమి ఉండవు. సుప్త చేతనావస్థలో ఉండి మనిషి నిద్రిస్తూ ఉంటాడు. అందుకని అప్పుడు మనం బ్రాహ్మణులు కూడా కాదు. ఫలాఫేక్ష ఏమీ లేదు, ఏమీ ఆశించట్లేదు. కంటి నిండా నిద్రపోతే చాలు. అంటే నేను 8 గంటలు నిద్రపోతే నాకు ఏమైనా ఇస్తారా అనే ఉండదు. కాబట్టి వైశ్యులం కూడా కాదు. శూద్రత్వం అనేది నిద్రలో కావాలి. శూద్రులు అంటే పెద్దగా ఎక్కువ శ్రమ లేకుండా మనం జీవితాన్ని మార్చుకోవటం అని చెప్తుంది. అలాగే మనం ప్రతిరోజు మనిషి ఎంత నిద్రపోవాలంటే వాళ్ళ పనులను బట్టి ఆ నిద్ర అనేది అవసరం. ఎక్కువ శ్రమ చేస్తున్నారు, ఎక్కువ శారీరక శ్రమ ఉంది, వాడు అంత శ్రమ పడిన తర్వాత ఇలా వెళ్ళి పడుకుంటే అలా నిద్ర పట్టేస్తుంది. వాళ్ళంటూ వాళ్ళు ఏమో ఆలోచించాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లల్ని మీరు గమనిస్తే పుట్టిన తర్వాత వాళ్ళు గట్టిగా మెలుకుని ఉంటే రోజు అంతలో 24 గంటలు 1 గంట 2 గంటలు మాత్రమే మెలకుగా ఉంటారు. ఎక్కువ నిద్రలోనే ఉంటారు. ఆ వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర యొక్క ఆవశ్యకత మారుతూ ఉంటుంది. చదువుకునే వయసులో అంటే సహజంగా నిద్రకి సరైన సమయాలు ఏంటి అంటే సూర్యాస్తమయం తర్వాత 1 గంట 45 నిమిషాలకి నిద్రకు ఉపక్రమించాలి. అంటే మనకి 6 గంటలకి అనుకోండి, అంటే 7 గంటల 45 నిమిషాలకి మనం ఇక మన పడక సైనం దగ్గరికి, సైన గదికి ప్రయాణం చేయాలి. లైట్లన్నీ ఆర్పాలి, మన వ్యవస్థలన్నింటినీ స్విచ్ ఆఫ్ చేయాలి. అక్కడికి చేరితే ఒక 1/2 గంట 25 నిమిషాలు, ఒక అరగంట పడుతుంది. 8-8:30 కల్లా నిద్రలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది నిద్రకు ఉన్నటువంటి ఆవశ్యకత. అంటే నిన్న మొన్న నేను నా జీవితంలో నాకు అనుభవంగా నేను ఏది మాట్లాడినా అంటే నేను చేస్తున్నటువంటి విధానాల్లో అది నేను అన్వయించుకుని నేను అనుభవించిన తర్వాతే మాట్లాడతాను. అలా నేనంతా కూడా బయట ఎక్కువ వర్క్స్ వాటి మీద ఆలోచిస్తూ కొంత శారీరక శ్రమ కూడా ఎక్కువైంది. కరెక్ట్గా 8-8:30 కల్లా స్నానం చేసి టీవీ చూస్తూ అలా నిద్రలోకి వెళ్ళిపోయాను. 8:45 9కి తను అంటే నాకు నైట్ ఈవినింగ్ ఫుడ్ ఉండదు, ఓన్లీ మిల్క్, పాలు తీసుకొచ్చింది. తాగేసిన వెంటనే మళ్ళీ అసలు అంటే మధ్యలో లేచాను, పాలు తాగాలి కాబట్టి చాలా అలసటగా ఉన్నాను. అంటే శారీరక శ్రమ
బాగున్నవాడికి నిద్ర విషయంలో డోకాలేదు. మామూలుగా నాకు 4:35 కల్లా మెలకు వస్తుంది. సేమ్ ఎర్లీగా తీసుకుంది, బాగా ఎక్కువ శ్రమపడ్డాను, నా శరీరం చెప్పింది, అలా టీవీ చూస్తూనే నిద్రలోకి వెళ్ళిపోవడం జరిగింది. మధ్యలో ఒక కలత ఇచ్చిన, అంటే సాధారణంగా చాలామంది మధ్యలో యూరిన్కి వాటికి లెగుస్తుంటారు, డే మొత్తంలో నైట్లో 1-2 సార్లు లెగుస్తారు. అసలు ఇంకా నేను ఒకసారి వాష్రూమ్కి వెళ్ళొచ్చి రిలాక్స్ అయ్యాను అంటే ఇక మళ్ళీ మార్నింగ్ వరకు అసలు కదలాల్సిన అవసరం ఉండదు, అంత డీప్గా నిద్ర పడుతుంది. ఇది నేను చేస్తున్నటువంటి సాధనలో భాగం. మనిషికి కావాల్సింది తృప్తికరంగా కంటి నిండా, కడుపు నిండా ఆకలేస్తే అన్నం తింటాను, కంటి నిండా నిద్ర వస్తుంది, నిద్రిస్తాను. ఇంతకన్నా తృప్తికరమైనటువంటి జీవితం కొన్ని కోట్లు ఇచ్చినా రాదు. ఇక ఎంత అవసరం అంటే మనం చేస్తున్నటువంటి, నాకు మామూలుగా పెద్దగా ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాను, చదువుకోవటం, దేవతార్చన, పూజలు, లేకపోతే వెజిటబుల్ థెరపీ, దీని మీద రీసెర్చ్, ఎవరికైనా సలహాలు, ఇంతకు మించి నాకు పెద్దగా శారీరక శ్రమ. కానీ నేను ఫిజికల్గా నా శరీరానికి నేను కేబీఆర్ పార్క్లో మార్నింగ్ 6 to 7:30, 7:45 వరకు యోగాసనాలు వేసుకుంటూ ప్రాణాయామం చేసుకుంటూ ఉంటాను. ఇంటికి వచ్చిన వెంటనే వెజిటబుల్ జ్యూసెస్ తీసుకుని శుభ్రంగా సంధ్యావందనం, అగ్నిహోత్రం చేసుకుని మధ్యాహ్నం భోజనం శుభ్రంగా కడుపు నిండా తృప్తిగా భోజనం చేసి ఒక 1 hour విశ్రాంతి తీసుకుంటాను. సాయంత్రం మళ్ళీ మన వర్కులు, అవకాశం దొరికితే కంపల్సరీ మళ్ళీ ఈవినింగ్ వాక్. ఎవరైతే శరీరాన్ని మీద శ్రద్ధతో ఇంత చేస్తారో యాక్టివ్గా, అంటే నేను ఎలా ఉంటున్నాను అనేది మీరు నాతో జర్నీ చేస్తున్నారు 2-3 ఏళ్ళుగా, మీరు గమనించాలి. ఎక్కడా కూడా అన్హెల్దీనెస్, అనారోగ్యం కానీ, లేకపోతే కొంచెం వీక్నెస్ కానీ, చిన్న చిన్న రుగ్మతలు కానీ నేను ఫేస్ చేసింది భగవంతుడి అనుగ్రహంతో. బాగుంది. అంటే ఇది ఎవరికీ లేదు జీవన విధానంలో. సెల్ ఫోన్స్, టీవీలు, అర్ధరాత్రి 11-12 గంటల దాకా ఇది మనల్ని పాడు చేస్తూ ఉంది. దీన్ని మనం మార్చుకునే ప్రయత్నం చేస్తే ఈ సమస్య, అంటే ఇది ఏదో ఒక ఇంటితో ఒక వ్యక్తితో కాదు, వ్యవస్థ మొత్తం ఇలాగే ఉంది. చక్కటి నిద్ర కోసం ఏమైనా టిప్స్ ఉన్నాయా? అంటే రకరకాల ప్రయత్నాలు చేస్తారు, ఆయన నిద్ర పట్టట్లేదని చెప్తూ ఉంటారు. ఇక్కడ టిప్స్ అనేవి ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, దానికి ఒక టిప్ తీసుకుంటే బాగుంటుంది. ఇది నిద్ర అనేది మనకి చాలా అవసరం. ఇది టిప్సో లేకపోతే చిన్న చిన్న ఏవో వంటింటి చిట్కాలతోటో దీన్ని అధిగమించలేము. దీనికి శ్రద్ధ కావాలి. ఇదే మన జీవితం చాలా. ఎందుకంటే మనిషి పడక గదిలో కానీ విశ్రాంతి తీసుకుంటూ కానీ ఉండే అతి ఎక్కువ సమయం ఏ ఒక్క చోట మనం ఎక్కువసేపు ఉండం. మీ స్టూడియోకి వచ్చాను, గట్టిగా ఉంటే 1 గంట ఉంటాను, 2 గంటలు ఉంటాను, 3 గంటలు ఉంటాను. కానీ నేను ఎక్కువగా గడిపేది బెడ్ మీదే, మంచం మీదే. 3-4 గంటలు ఒకే చోట కదలకుండా అదే ప్లేస్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. అందుకని దాన్ని టిప్స్గా కాకుండా అదే ప్రథమ భాగంగా మనం తీసుకోవాలి. అందుకని ఈవినింగ్ అనగానే కొంత శారీరక వ్యాయామం చేసి ఉదయం నుంచి మనం చేసినటువంటి పనులు ఇవన్నిట్లో ఒక్కసారి నెమరు వేసుకుని కొంచెం ఒంటికి ఏదైనా తైలం లాంటిది రాసుకుని గోరువెచ్చటి నీళ్లతో శనగపిండి పెట్టుకుని అద్భుతమైనటువంటి స్నానం చేస్తే మంచి నిద్ర వస్తుంది. మీరు చిన్నపిల్లల్ని గమనించి ఉంటారు, స్నానం చేయించిన వెంటనే నలుగు పెట్టి స్నానం చేయించి తలరాసిన వెంటనే సాంబ్రాణి పొగేస్తారు, మంచి నిద్ర, 2-3 గంటలు నిద్రపోతారు. అలాంటి అవసరం ఉంది. డబ్బులు అవసరం. ఇప్పుడు యువత కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ పరిగెడుతున్నారు డబ్బు కోసం. కానీ అది మనకి సుఖాన్ని ఇవ్వదు. మనకి సుఖానికి కావాల్సినటువంటి అవసరాలను తీస్తుంది. మీ దగ్గర బోళ్ళంత డబ్బు ఉంది, కానీ అప్పుడు కొనుక్కుందామంటే నిద్ర రాదు. అప్పుడు నిద్ర మాత్రలు లేకపోతే ఆక్యుప్రెషర్ పాయింట్స్ యాక్టివ్ చేయించుకోవడం ఇలాంటివి ఉంటాయి తప్ప, అది కూడా హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా శరీరం పూర్తిగా అలసిపోయి తృప్తికరమైనటువంటి నిద్ర అనేది చూడరు. డబ్బులు పెట్టుకుంటే వచ్చేది కాదు. అది నిద్ర అనేది భగవంతుడు ఇచ్చిన వరం. దాన్ని మనం చాలా జాగ్రత్తగా దానికి సమయాన్ని కేటాయించాలి. డబ్బులు ఇవాళ కాకపోతే రేపు సంపాదించు. కానీ ఒక్కసారి నిద్రని మనం కోల్పోతే ఇన్సోమియా అనే జబ్బు చేస్తే ఇక దాంట్లోంచి బయటికి రావలేక యాంగ్జైటీ, డిప్రెషను, ఇక మన శరీరంలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సల్యాలు అన్నీ కూడా విజృంభించేస్తాయి. అందుకని నిద్రకి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకని సాయంత్రం మన వర్క్స్ని కంప్లీట్గా మీరు మీ ఆఫీస్లో చెప్పేయాలి. ఇంతకంటే అర్జెంట్ పని ఇంకోటి ఏమి ఉండదు. రెగ్యులర్గా మనం చేస్తున్న వర్కే. 8:30 తర్వాత 8 తర్వాత ధనలక్ష్మి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. మళ్ళీ తనతో మాట్లాడాలంటే మార్నింగే. ఇక అంతకన్నా
అంటే ఒక సంస్థ నుంచి ఉద్యోగం చేస్తున్న ప్లేస్ నుంచి మనకు వచ్చే ఎమర్జెన్సీ కాల్స్ ఏముంటాయి. మనమేం డాక్టర్లం కాదు. అందుకని అర్జెంటుగా సర్జరీ ఏదో పడింది, ఎమర్జెన్సీ కేసు వచ్చింది, అలా అంత ఉండదు. కాబట్టి నీకు నువ్వు ఇంపార్టెంట్. అందుకని ఒక టైం పెట్టుకోవాలి. 8:30 వర్క్స్ అన్నీ క్లోజ్. శుభ్రంగా మంచి స్నానం. నీ శరీరాన్ని నువ్వు ప్రేమిస్తే నిద్ర నిన్ను ఆవహిస్తుంది. నీ శరీరాన్ని నువ్వు ప్రేమిస్తే నిద్ర నిన్ను ఆవహించి ఆలింగనం చేసుకుని తృప్తికరమైనటువంటి ప్రశాంతకరమైనటువంటి నిద్రను నీకు ఇస్తుంది. అందుకని నైట్ పడుకునేటప్పుడు బాగా మంచి ఆయిల్ ఒంటికి రాసుకుని నలుగుపిండి పెట్టుకుని శుభ్రంగా స్నానం చేస్తే ఎందుకు రాదమ్మా నిద్ర? అంటే మిల్క్ తీసుకున్న నిద్ర వస్తుంది అద్భుతంగా. అందుకనే మనకి సాయంత్రం అంటే పగలంతా కూడా సూర్యుడి యొక్క ప్రభావం ఉంటుంది, సాయంత్రం చంద్రుడి ప్రభావం ఉంటుంది. పాలలో చంద్రుడి యొక్క ఆవశ్యకత అధికంగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులలో అంటే డేలో పాలు తాగకూడదు, నైట్లో మజ్జిగ తాగకూడదు. దానికి రివర్స్ చేస్తున్నాం మనం. డే అంతా మిల్క్ ప్రోడక్ట్స్, నైట్ అంతా బటర్ మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకుంటూ ఇవి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అందుకని ఏంటంటే నైట్ కంపల్సరీ పాలు తీసుకోవడం అనేది శ్రేయోదాయకం. అంటే పాలు ఎంత శక్తివంతం అంటే దాని గురించి మనం మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేయాలి. గో ఆధారిత పాలు ఏదైతే ఉన్నాయో, గోవు అంటేనే సూర్యుడి యొక్క కిరణాలు, అది చాలా శక్తివంతమైన. ఆవు పాలు మిరియాల పొడి వేసుకుని తాగి పడుకుంటే అద్భుతమైనటువంటి నిద్ర వస్తుంది. ఇంకా ప్రెషర్ పాయింట్స్ ఏమైనా ఉంటాయా దీనికి? ప్రెషర్ పాయింట్ అని కాదు కానీ స్ట్రెస్ రిలీఫ్, యాంగ్జైటీ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి కొంచెం ఆయిల్ రాసుకుని చేతికి, ఇదేదో ఒక పాయింట్ నొక్కేసుకుంటే కాదు, మర్మ థెరపీ అంటారు. మర్మకళ, మన శరీరంలో కూడా మర్మ పాయింట్స్ ఉంటాయి. వాటిని అంటే కరెక్ట్గా పాయింట్ తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ నొక్కేసుకుని ఏదో అంటే ట్రీట్మెంట్ చెప్పేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళితే చేస్తారు. మనం చేయాల్సి వచ్చినప్పుడు మనకు కుదరదు అది. అందుకని ఏంటంటే చేతికి ఆయిల్ రాసుకొని శుభ్రంగా నెక్ దగ్గర నుంచి షోల్డర్ వరకు బాగా మనం మసాజ్ చేసుకుని చేతులను బాగా నలుపుకొని ఈ ఫింగర్స్ విడివిడిగా స్నానం చేసి గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసి శుభ్రంగా ఒక గ్లాస్ మిల్క్. అందరూ చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఆ టైంలో 8 తర్వాత 9 తర్వాత 10 తర్వాత తినేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని మీ నిద్ర అనే సిస్టమ్ని పాడు చేస్తుంది. ప్రాణం చాలా విలువైంది, దాన్ని కాపాడుకోవడానికి ఎంత తక్కువ తింటామో అంత ఆరోగ్యంగా ఉంటాం. అక్కడ మీకు కావాల్సిందే నిద్ర, ఫుడ్ కాదు. కానీ మీరు బలవంతంగా ఫుడ్ పెట్టి ఆ సిస్టమ్ని పాడు చేస్తున్నారు. అందుకని ఏంటంటే తినకపోయినా ఏమీ కాదు, తినకుండా పడుకోవడమే ఉత్తమం అని చెప్తాను. ఒక గ్లాసుడు పాలు తాగండి సరిపోతుంది. అందుకని నైటు ఈ జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా అవాయిడ్ చేయండి. వాటిలన్నీ అవాయిడ్ చేసి శుభ్రంగా నూనె అవి బాగా రాసుకొని చేతులకు రాసుకోండి, మెడకు రాసుకోండి. వీలైతే అరికాళ్ళలో శుభ్రంగా అరికాళ్ళకు కూడా మంచి ఆయిల్ రాసుకొని మసాజ్ చేసుకొని వేడి నీళ్ళతో స్నానం చేసి పడుకోండి. నిద్ర ఎందుకు రాదో చూద్దాం. లైట్ ఫుడ్, బాడీని చాలా తేలికగా ఉంచండి. ఉదయం చాలా హెవీ ఫుడ్ తీసుకుంటూ వచ్చాం. మార్నింగ్కి ఫుడ్, మధ్యాహ్నం మంచి లంచ్, డిన్నర్ వస్తువులోకి పూర్తిగా స్కిప్ చేసి ఏదన్నా లైట్ జావ లాంటిది, జావ తర్వాత ఒక గ్లాసుడు పాలు తాగండి. అద్భుతమైనటువంటి నిద్ర వస్తుంది. చక్కటి ఇన్ఫర్మేషన్. అయినా అంతా చేసినా ఇంకా ఎక్కడో ఇబ్బంది ఉంది అనుకుంటే ఒక చిన్న అరోమా ట్రిప్ ఉందమ్మా. అరోమాలో లావెండర్ మీకు అద్భుతమైనటువంటి నిద్ర వస్తుంది. మనం బయట మార్కెట్లో దొరికేస్తాయి ఆ స్టిక్స్, అగరబత్తులు వెలిగించుకొని సో మనం రూమ్ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత డోర్స్ ఓపెన్ చేసేసి ఫ్యాన్ వేసేస్తే ఆ ఫ్రాగ్రెన్స్ మంచి నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. చాలా బాగా నిద్ర వస్తుంది లావెండర్కి. చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ. అంటే నిద్రలేమి సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతుంది. మీరు అన్నట్లు 7:45కి నిద్ర కోసం ఉపక్రమించాలి అంటే సాయంత్రము అందరూ తెల్లవారుజామున అదే మార్నింగ్ 7:45కి నిద్ర కోసం ట్రై చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అంటే పూర్తిగా మారిపోయింది, నిద్ర ఎవరికి పడడం లేదు. సో దీనికోసం మీరు చక్కటి ఇంకోటి కూడా చెప్తాను. ఇంకా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. పొట్లకాయ ఈ విషయంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది నిద్ర కోసం. పొట్లకాయ జ్యూస్ ఈవినింగ్ మీరు తీసుకోగలిగితే రెగ్యులర్గా ఒక 30 days తీసుకోగలిగితే నిద్ర అంటే ఎందువల్ల చెడిపోయిందో దాన్ని బాగు చేస్తుంది. పొట్లకాయ సిస్టమ్ని కరెక్ట్ చేస్తుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ. అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ఎందుకంటే అందరికీ నిద్ర లేమి సమస్య ఖచ్చితంగా ఉంది. మీరు చెప్పిన ఆ టైంకి ఎవరు నిద్ర అయితే సరిగా పోవడం లేదు. సో మిల్క్ కూడా బాగా పనిచేస్తుంది, ఆవు పాలు తీసుకోవడం శ్రేష్టం అని చెప్పారు. ఈవినింగ్ నిద్రకు ఉపక్రమించే ముందు తీసుకోవాలని కోరుకున్నాం. ప్రెషర్ పాయింట్స్ కూడా చెప్పారు, అది కూడా ట్రై చేయాలని కోరుకుందాం. ఏదైనా మనసుకి
ప్రశాంతంగా ఉండి నిద్రపోవాలన్న ఆలోచన కూడా ఉండాలి. అవును. మొబైల్ చూస్తే ఖచ్చితంగా నిద్ర అనేది రాదు. అవును. పెద్ద పెద్ద డాక్టర్లే చెప్తూ ఉంటారు స్క్రీన్ టైంని తగ్గించుకోవాలి అని. అందరూ ఫాలో అయ్యి హెల్తీగా ఉండాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. సూర్యోస్మితల్లి. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.